తన కళ్లతో చూసిన దృశ్యం అతని రక్తాన్ని గడ్డకట్టించింది. ఆఫ్రికా గిరిజనులు అతని తెల్లచర్మంగల స్నేహితుడి శరీరంపై కొమ్ములను రుద్దుతూ ఉండటం అతను చూశాడు. శ్వాస తీసుకోవడానికి నోట్లో ఒక బాంబూ గొట్టం మాత్రమే ఉంచి అతన్ని మంటల దగ్గర ఉంచారు. అది చూసి అతడు తీవ్ర భయానికి గురయ్యాడు. తన గతి ఇంకా భయంకరంగా ఉంటుందని అనిపించింది. కానీ ఆశ్చర్యకరంగా వారు అతని బట్టలు మాత్రమే తీసేసి అతన్ని విడిచిపెట్టారు. మొదట అతనికి నమ్మకం రాలేదు. పరిగెత్తుతూ వెనక్కి తిరిగి మళ్లీ చూశాడు. 100 మీటర్లు దూరం పరిగెత్తినా ఎవరూ వెంబడించకపోవడంతో అతనికి కొంచెం ఊరట కలిగింది. కాని బాణపు గుర్తు దాటిన వెంటనే ఒక గిరిజనుడు ఆయుధంతో అతన్ని వెంబడిస్తున్నాడని అతనికి తెలియలేదు. వాస్తవానికి వారు అతన్ని వేట జంతువులా చూస్తూ వేట ఆట ఆడుతున్నారు. అతనికి అర్థమైనప్పుడు ఆ గిరిజనుడు అతనికి 20 మీటర్ల దూరంలో కూడా లేడు. కొద్దిసేకట్లోనే అతని శ్వాస తీవ్రంగా ఉబ్బిపోయింది. శరీరం బరువుగా అనిపించి ప్రతి అడుగు కష్టంగా మారింది. ఆ సమయంలో గిరిజనుడు ఒక కట్టెల ముక్కను విసిరాడు. కాని అదే అతనికి అవకాశమైంది. అతడు దాన్ని తీసుకుని మళ్లీ పరిగెట్టాడు. తాను తప్పించుకున్నానని అనుకుని కొద్దిగా వేగం తగ్గించాడు. అప్పుడే ఒక మృదువైన రాయి కనిపించడంతో అక్కడే కూలి విశ్రాంతి తీసుకున్నాడు. అదే సమయంలో గిరిజనుడు అతని అడుగుజాడలను గమనించాడు. అతడు జంతు చర్మాన్ని కోసి తన పాదాలకు కట్టి జాడలు పడకుండా చేశాడు. మళ్లీ ముందుకు కదలబోతుండగా గిరిజనుడు మరింత దగ్గరయ్యాడు. అతడు తొందరగా పరిగెత్తి మార్గంలో ఒక కాక్టస్ చెట్టును చూశాడు. అప్పుడే అతని మనస్సులో ప్రమాదకరమైన ఆలోచన మెదిలింది. ఆ కట్టెల ముక్కను కాక్టస్లో గుచ్చి సమీపంలోని చెట్టుపై దాక్కున్నాడు. రక్తంతో మురికైన కాక్టస్ను చూసిన గిరిజనుడు అతడు దగ్గరలోనే ఉన్నాడని అనుకున్నాడు. అతడు వెతకడం ప్రారంభించాడు. తన ప్రతి కదలికను ఎవరో గమనిస్తున్నారనే విషయం తెలియక. ఆ తర్వాత అతని చూపు ఒక షూపై పడింది. అదే క్షణంలో అతడు దాడికి సిద్ధమవుతూ నెమ్మదిగా ముందుకు కదిలాడు.